ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. మరోవైపు నిర్మాతలు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. తాజాగా నిర్మాతలు ఫెడరేషన్ నేతల మధ్య వివాదంలో ఊహించని మలుపు తిరిగింది. ఫెడరేషన్ కి ఊహించని జలక్కిచ్చింది లేబర్ కమిషన్. మెంబర్ ఫీజు చందాల లెక్కలు ఇవ్వాలని ఫెడరేషన్ కు లేబర్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. బ్యాంక్ బ్యాలెన్సులు, ఆడిట్ రిపోర్టులు, మినిట్స్ బుక్ కోరింది. ఇక టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. మరోవైపు నిర్మాతలు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. తాజాగా నిర్మాతలు ఫెడరేషన్ నేతల మధ్య వివాదంలో ఊహించని మలుపు తిరిగింది. ఫెడరేషన్కి ఊహించని జలక్కిచ్చింది లేబర్ కమిషన్. మెంబర్షిప్ ఫీజు, చందాల లెక్కలు ఇవ్వాలని ఫెడరేషన్కు లేబర్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. బ్యాంక్ బ్యాలెన్సులు, ఆడిట్ రిపోర్టులు, మినిట్స్ బుక్ కోరింది. ఇక టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. మరోవైపు నిర్మాతలు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. తాజాగా నిర్మాతలు ఫెడరేషన్ నేతల మధ్య వివాదంలో ఊహించని మలుపు తిరిగింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. హరీష్, ఏదైతే ఇప్పటికీ ఊహించని విధంగా ఈ ట్విస్ట్ అయితే బయటపడ్డట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళే ఒకవైపు 30% పెంచాలని కార్మికులు ధర్నా చేపట్టారు. వాటికి 15 రోజుల నుంచి నిర్మాత మండలితోటి మంతనాలు జరిపినప్పుడు కూడా ఏదైతే లేబర్ కమిషన్ కి వాళ్ళు లేఖ రాసినట్టు కూడా తెలుస్తున్నది. దాని నుంచి వాళ్ళు ఏదైతే ఈ యూనియన్ ఎప్పటి నుంచి ఏర్పడ్డది, దానికి సంబంధించి లావాదేవీలు ఖచ్చితంగా బయోడేటా మాకు ఇవ్వాలని కూడా వాళ్ళ డీటెయిల్స్ అన్ని మాకు సేకరించాలని కూడా వాళ్ళు లేఖ విడుదల చేసినట్టు కూడా తెలుస్తుంది. ఒకవైపు 30% పెంచాలని వీళ్ళు సమ్మె చేపడుతున్న నేపథ్యంలోనే ఏదైతే నిర్మాత మండలి కూడా ఒక మెట్టు దిగొచ్చి వాళ్ళకి సంబంధించిన 4 షరతులను కూడా అంగీకరిస్తూ కూడా వీళ్ళు ముందుకు నడుస్తున్నారు. దీంతో పాటు రోజు బయటతో కొన్ని కండిషన్ తో కూడిన షరతులు అన్ని రాసుకున్న సమయానికి ఇప్పుడు ఏదైతే మన కమిషన్ కూడా ఎంటర్ అయినట్టు కూడా తెలుస్తున్నది. అయితే ఈ వర్కర్ కమిషన్ కి సంబంధించి ఎవరు దీనికి కంప్లైంట్ ఇచ్చారు, దేనిపైన కూడా ఇంకా సేకరించవలసి ఉన్నది. ఏదైతే లేబర్ కమిషన్ ఇందులో ఇన్వాల్వ్ ఎందుకు అయినది, లేదంటే గవర్నమెంట్ నుంచి వచ్చారా, లేదంటే ఇటు నిర్మాత మండలి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చారు, దానిపైన కూడా కొన్ని ఏదైతే కార్మికులకు కొంచెం జీర్ణించుకోలేని వ్యవహారం అని కూడా చెప్పొచ్చు. ఇందులో ఎవరైతే పెద్దగా ఉన్న ఏదైతే అనిల్ కూడా నిన్న నైట్ పోలీస్ అదుపులో ఉన్నట్టు కూడా ఆ సినీ వర్గాలు చెప్పడం కూడా జరుగుతుంది. ఆయన కూడా కొన్ని విషయాలను విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఎప్పుడైతే ఈ కార్మిక సంఘాల నుంచి తీసుకున్న యూనియన్ ఈ 13 సంఘాలకు సంబంధించి బ్యాంకు బ్యాలెన్స్ కావచ్చు, మెంబర్షిప్ ఎంత వసూలు చేశారు, దానికి సంబంధించి రిసిప్ట్లు కూడా ఖచ్చితంగా లేబర్ కమిషన్ కి మీరు తక్షణమే తెచ్చి ఇవ్వాలని కూడా ఏదో అడిగినట్టు కూడా తెలుస్తున్నది. ఇంకా మొత్తానికైతే లేబర్ కమిషన్ నుంచి పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ రాలేదు. మొత్తానికి మాత్రం ఇది ఓన్లీ ఆ న్యూస్ ఏదైతే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది కాబట్టి దీన్ని బట్టి నిజంగానే లేబర్ కమిషన్ అడిగిందా, లేదంటే నిర్మాత మండలి దీనికి ఏమైనా షరతులు పెట్టిందా, లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు చేస్తుందా, దానిపైన కూడా కొంచెం వేసివలసి ఉంది. మొత్తానికైతే ఏదైతే ఆ చిరంజీవి దగ్గర చేర్పించినప్పుడు కూడా ఒక 20% సినీ కార్మికులు వేతనాలు పెంచాలనే ఒక ఊహ అయితే ఉంది కానీ మొత్తానికి మాత్రం ఇది ఇంతవరకు కొలిక్కొచ్చే అవకాశం అయితే లేదు హరీష్. ఓకే, రైట్. అలాగే గోపి, నిన్న చూసుకున్నట్లయితే ఈ సినీ కార్మికుల సమ్మె మీద రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. దాని మీద ఏమంటారు? ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదో మన బాలీవుడ్ ని ఒక హబ్బులాగా తయారు చేయాలనేది కూడా ఏదైతే రేవంత్ రెడ్డి కళను కూడా చెప్పొచ్చు. వీళ్ళకి సంబంధించిన ఏ వసతి అయినా సరే రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, ఎక్కడ సెట్ చేసుకున్న వాళ్ళకి సంబంధించిన పర్మిషన్లు ఎమ్మటే ఇవ్వాల తక్షణమే కూడా అక్కడైతే ఉన్న జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కమిషనర్లు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ స్టేషన్లకు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళకి ఒక ఖచ్చితంగా మీరు వెంబట పర్మిషన్ ఇవ్వాలని కూడా చెప్పడం కూడా జరిగింది. దాని ద్వారా ఏదైతే రాష్ట్రానికి కూడా ఒక ఆదాయం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫిల్మ్ ఇండస్ట్రీ మన తెలుగే
కాదు, ఏదైతే హిందీ తమిళ్ ఇలాంటి ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ షూటింగ్ చేసుకున్నందుకు వసతి కల్పించాలని కూడా రేవంత్ రెడ్డి ఫస్ట్ నుంచి ప్లాన్ ప్రకారంగా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కూడా ఈ సమ్మె కారణంగా దాదాపు ఏదైతే రాష్ట్రానికి ఒక 10 కోట్ల దాకా నష్టం వాటిల్లుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ సమ్మె ఇప్పటితో ఆపేయాలని కూడా ఏదైతే ఆ వల్లభైన అల్లిని కూడా పోలీసు వాళ్ళు అదుపు తీసుకొని విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఏదైనా నిర్మాత మండలి కావచ్చు, ఇటు ఆ కార్మిక సంఘాలు 5 కలిసి దీన్ని చర్చించుకోవాలా, యథావిధిగా షూటింగ్ జరుగుతూనే ఉండాలి. ఈ ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు మాత్రం మధ్యలో నడుపుకున్నారు. ఎందుకంటే రోజువారీ కూలీలు ఉన్న వాళ్ళ కుటుంబం కూడా కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఈ సమ్మెకి ఖచ్చితంగా విరమించుకోవాలని కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ గోపి.